హిందూ శాస్త్రాలలో సర్వశాస్త్ర శిరోమణి. మన హిందూ శాస్త్రాలలో ఎన్ని శాస్త్రాలు రాసినా వాటిలో సర్వశ్రేష్టం గీతాజ్ఞానం. గీతాజ్ఞానంలో అర్జునుడికిచ్చిన జ్ఞానం, కాని అందులో బేహద్ అనే పదం తప్పిపోయింది. ఎందుకంటే అర్జున్ అర్థం చేసుకోలేకపోయాడు. గీతాజ్ఞానం రాసిన వేదవ్యాసుడు విష్ణువు అవతారం. వేదవ్యాసముని విష్ణువు అవతారమే. మొదట తన దివ్య దృష్టితో గీతాజ్ఞానం ఇచ్చినప్పుడు రికార్డ్ చేశాడు. తర్వాత రికార్డ్ చేసి రాయడానికి కూర్చున్నాడు, కాని చాలా అర్థం కాలేదు. తర్వాత గణపతి సహాయంతో రాయించాడు. శ్రీగణేష్ కూడా అర్థమైనంత మాత్రమే రాస్తాను అని చెప్పి రాశాడు. చదువుతూ వెళుతూ మన శాస్త్రాలలో వేదాలలో అనంతకోటి బ్రహ్మాండాల పదం ఉంది. వేదాలలో అనంతకోటి బ్రహ్మాండాల పదం ఉంది. అర్ధప్రళయం, ప్రళయకల్ప ప్రళయ, మహాకల్ప ప్రళయ, మహాకాల ప్రళయ అనే మాటలున్నాయి. మహాశివుని వర్ణన కూడా ఉంది. మహాకాలంగా అనంతకోటి బ్రహ్మాండాలను తన రోమరోంలో సమీకరిస్తాడు. టైం, స్పేస్, స్పీడ్ గురించి కూడా మాటలున్నాయి. పైన 7 లోకాల వర్ణన ఉంది. బ్రహ్మాండం గురించి చాలా వర్ణన ఉంది. కానీ ఒక బ్రహ్మాండం కథ మాత్రమే. బ్రహ్మపురి, విష్ణు, శివపరమధామం, కింద 7 పాతాళ లోకాలు, పైన 7 లోకాల కథలున్నాయి. 550 కోట్ల నరుల కథ, కానీ ఒక బ్రహ్మాండం కథ మాత్రమే. కృష్ణుడు ఎవరి అవతారమో ఆ మూల రూపాన్ని గుర్తుంచుకో. అవతారం సాకారంలో వస్తుంది, కానీ ఎవరి అవతారమో ఒరిజినల్గా తెలుసుకో. అది ఆల్మైటీ అథారిటీ అవతారం. అది ఊచతే పరమధామంలో నివసిస్తుంది. కృష్ణుడిని తెలుసుకో. కృష్ణుడు గుప్తవేషంలో వచ్చి దునియా మార్చాలని వచ్చాడు, కాని అబ్జర్వేషన్ చేస్తూ దునియా మారలేదు. మహాభారత యుద్ధం కావలేదు, అయినా చెయ్యాల్సి వచ్చింది. మహాభారతంలో చనిపోయిన ఆత్మలు భూతాలుగా చాలా బాధపడ్డాయి. మహాభారతం తర్వాత దునియా స్థితి మరింత చెడిపోయింది. యుద్ధం తర్వాత దునియా స్థితి ఎలా ఉండాలో ఎవరు ఊహించవచ్చు? 18 అక్షౌహిణీ సైన్యాలు చనిపోయాయి. శ్రీకృష్ణుడు సాకారంగా కనిపించిన ఆల్మైటీ అథారిటీ అకార రూపం ఒక అకార రూపం సాకార రూపంతో ఉంటుంది. అది గుప్తంగా పనిచేస్తుంది, కనిపించదు. అకార రూపం పరం లైట్, పరం తత్వం. సాకారం చెయ్యదు, అకార రూపమే చేస్తుంది. దానికి బేహద్ కళా పవర్ ఉంది. ఇది ఏమీ కాదు. గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎట్టాడు? గోవర్ధన పర్వతాన్ని అకార రూపంలో ఒక రే మార్పు చేసి అతి లైట్ చేశాడు. అది లైట్ అయ్యి ప్రజలకు సాకారంగా కనిపించింది, కానీ లైట్ అయ్యింది. అతి ఉదయం చిగురును ధరించాడు. బాపూజీ టుడే వీడియో మహాభారతం గురించి. ఇప్పుడు మహాభారతం ఏమిటి అని పూర్తి డీటెయిల్లో చెప్పారు. నా శ్రోతలకు చెబుతాను. బాపూజీ అన్స్పోకెన్ ట్రూత్ బై బాపూజీ ప్లేలిస్ట్ ఉంది. 120 వీడియోలు ఉన్నాయి. దాన్ని తప్పక చూడండి, ఎందుకంటే అందులోనే పూర్తి